శ్రీకృష్ణ పరమాత్మ విషాదంలో పడ్డ అర్జునునికి గీత బోధిస్తున్నాడు. గీత అంటే గీత మార్చేది, తల రాత మార్చేది. తాను ఒక విధంగా వ్యవహరిస్తూ ఉంటే సరి అయినటువంటి మార్గంలో నడవడానికి భగవద్గీత అనేక విషయాలు ఈ ప్రపంచంలోని మానవులకు ఎందరికో చెప్పింది. నరుని నెపంలో నారాయణమూర్తి విశ్వనరులకు చెప్పాడు. నరుడు అర్జునుడు విషాదంలో పడ్డాడు. ఆయనకు కర్మ గురించి, నిష్కామ కర్మ గురించి చెప్తూ వస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అలా చెప్పేటటువంటి సందర్భంగా ఫలాసక్తి లేకుండా కర్మ చేయాలి అంటున్నారు పరమాత్మ. అంటే నీవు కర్మ చేయి, కానీ దాని ఫలితాన్ని కోరకు. దీన్నే నిష్కామ కర్మమని, అనాసక్త యోగమని అంటారు. అయితే జ్ఞాని తాను ఇలా బోధిస్తాడు నిజమే, జ్ఞానులైనటువంటి వారు ఈ విధంగా చెప్తారు నిజమే. కానీ అల్పబుద్ధులైనటువంటి వాళ్ళు కొంతమంది వినరు. వాళ్ళు పనులు చేస్తూనే ఉంటారు అంతే. అంటే వాళ్ళు ఫలాసక్త్యా లేదా అనేటటువంటిది కాదు, పని చేస్తూనే ఉంటారు. అయితే ఫలం మీద కోరిక ఉంటుంది. అలా పనిచేసేటటువంటి వారిని నిలువరించరాదు అంటారు భగవంతుడు. నబుద్ధి భేదం జనయేదజ్ఞానం కర్మసంగినాం జోచేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. పనులు చేసేటటువంటి వాళ్ళ యొక్క పనులను ఆపరాదంటున్నాడు కృష్ణ పరమాత్మ. మరి అపరాధం అంటే ఏమిటి ఇక్కడ? ఫలాసక్తులు అజ్ఞాన బుద్ధుల చెదరగొట్టగరాదు విజ్ఞుడు యోగయుక్తుండయ్యనర్చుచు వారిచే చేయించవలెను. ఫలాసక్తులైనటువంటి వారు, అల్పబుద్ధులైనటువంటి వారు, అజ్ఞానంలో ఉన్నటువంటి వారు పనులు చేస్తూనే ఉంటారు. అయితే నువ్వు ఈ పని చేయొద్దు అని చెప్పకూడదు అంటున్నారు కృష్ణ పరమాత్మ. ఎందుకొరకు ఈ పని చేయొద్దు అని చెప్పకూడదు అని అంటే, అసలు పని చేయకుండా కూర్చుంటే, నీవు పని చేసేటటువంటి సందర్భంగా ఆ పని ఫలితాన్ని ఆశించొద్దు అని అతన్ని ఆపొద్దు. అతని జ్ఞానం కలగడానికి ప్రయత్నం చేయాలి తప్ప, నీవు పని చేస్తూ నీవు పో, నీవు జ్ఞాని అయినటువంటి వాడవు, నీవు పని చేస్తూ ఉంటే అతడు నిన్ను అనుసరిస్తాడు. కాబట్టి వారి పనులను ఆపొద్దు. తనను అనుసరించేటట్టు ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు చెయ్యాలి. అంటే తాను చేస్తూ పోతుండాలి. అందుకే పూర్వమే కృష్ణ పరమాత్మ చెప్పారు, యద్యదాచరతి శ్రేష్ఠ అని. అంటే శ్రేష్ఠుడే కర్మంబు చేయును ఇతర జనులను చేతురదియే, అతండేది ప్రమాణములను అందరదియే అనుసరింతురు. అంతే కదండి. లోకంలో ఎవరు ఉత్తములో, ఎవరు శ్రేష్ఠులో, ఎవరు మంచివాళ్ళో వాళ్ళని మిగతా వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు. అది ఇదివరకే చెప్పాడు. కాబట్టి కృష్ణ పరమాత్మ పని చేసేటటువంటి వాళ్ళను ఆపకూడదు, నీవు చేస్తూ ఉండాలి. నీవు చేస్తూ ఉంటే జ్ఞానిని మిగతా వాళ్ళు అనుసరిస్తారు అని. అందుకే మౌఖికంగా చెప్పడం కంటే తాను అనుష్ఠానం ద్వారా చూపించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఫలాసక్తులను నీవు చెదరగొట్టొద్దు, వాళ్ళు చేసేటటువంటి పని చేయని అని సరిగ్గా చెప్పారంటే ప్లాట్ఫామ్ స్పీచెస్ చేయొద్దండి. సైలెంట్ ఆన్ సెల్ఫిష్ వర్క్గా ఉండాలి. అంటే ప్లాట్ఫామ్ మీద ఉపన్యాసాలు ఇవ్వడం అనేటటువంటిది కాదు కావాల్సింది. అంటే మాటలు కావు, మాటలు కోటలు దాటుతాయి, చేతలు ఏం చేయరు అని. మాటలు కోటలు దాటుతాయి, కాలు గడప దాటదు అనేది ఒక సామెత ఉంది. అందుకొరకని చెప్పేసి మాటలు చెప్పి వాళ్లను ఆపడం కాదు. అందుకొరకని చెప్పేసి నువ్వు చేస్తూ పో, వాళ్ళే నిన్ను చూస్తారు, చూసి నిన్ను అనుసరిస్తారు. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమతి మన్యతే. ఎట్లా ఉంటుందంటే, ప్రాకృతాలగు సత్వరజముల తమముతో ఇవి అన్ని జరగగా అహంకార జ్ఞాన శూన్యుడు తానే కర్తనుగా తలంచును. ప్రకృతి గుణాలు కొన్ని ఉంటాయి. ఆ ప్రకృతి గుణాలు మనిషిలో అవి పోవు, అవి అదే విధంగా ఉంటాయి. అవి అదే విధంగా ఉండి నేనే చేస్తున్నాను అనుకుంటాడు. సత్వము, రాజసము, తమస్సు ఇవన్నీ కూడా పుట్టుకతో వచ్చినటువంటివి. అప్పుడప్పుడు అంటుంటారు చూడండి, పుట్టుకతో వచ్చినవి పుల్లల్లో పెట్టే వరకు పోదని. అంటే పుల్లల్లో పెట్టే వరకు పోదు అని. కాబట్టి ఆ పుట్టుకతో వచ్చినటువంటి ఆ బుద్ధి పోవాలంటే జ్ఞానం కావాలి, జ్ఞానం ఆత్మజ్ఞానం కావాలి. చెబితే వినరు, కాబట్టి మంచి పని చేస్తూ ఉంటే అనుసరిస్తారు అని అర్థం అన్నమాట. ప్రాకృతాలగు సత్వరజముల తమముతో ఇవి అన్ని జరగగా అహంకార జ్ఞాన శూన్యుడు తానే కర్తనుగా దలంచును. నేనే అన్నీ చేస్తున్నాను అని అనుకుంటాడు. అందుకే కరుణశ్రీ గారు ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకొని ఒక మంచి పద్యం రాశాడు. ఎలాగ అంటే, కర్తన్నేను సమస్త భూతములకున్ కౌంతేయ
సర్వములో వర్తింతున్న అవతార ధర్మమును నిర్వర్తింతు నీవు నిమిత్రమాత్రమగుమింతే అవతార ధర్మమును నిర్వర్తింతు భూభారముం తీర్తున్ నీవు నిమిత్తమాత్రమగుమింతే క్లైబ్యమింకేలా నీ కర్తవ్యమును గుర్తెరింగి విజయా గైకొమ్ము గాంధీవమున్. నీ కర్తవ్యాన్ని గుర్తించి నీవు పనిచేయి. నీవు నిమిత్తమాత్రుడవు, నేను కర్తను. అంటే భగవంతుడు చెప్తుంటాడు, ఈ జీవాత్మ చేస్తుంటాడు. కాబట్టి పరమాత్మ చెబుతుంటాడు, జీవాత్మ చేస్తుంటుంది అని. అంటే కర్త పరమాత్మనే. కర్త నేను అని ఎప్పుడైతే అనుకుంటాడో మనిషి అహంకారంతో ఉంటాడు. అహంకారం చేత జ్ఞానశూన్యుడు అవుతాడు. అందుకే ఈ అహంకార జ్ఞానశూన్యుడు తానే కర్తనుగా తలంచును అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఆ విధంగా అహంకారంతో ఉండరాదు మనిషి, జ్ఞానాన్ని దూరం చేసుకోరాదు. మనిషి ప్రకృతికి విషయమై చేస్తున్నాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. నేనే చేస్తున్నాను అనేటటువంటిది ఎప్పుడైతే ఉంటుందో దానివల్ల అహం పెరిగిపోతుంది. లోకంలో మనం చూస్తామండి, ఒక ఇంట్లో ఉన్నటువంటి పెద్ద మనిషి అన్నీ తానే చేస్తున్నా అంటాడు. ఆ ఇంట్లో ఉన్నటువంటి 10 మంది చేస్తుంటారు, కానీ అన్నీ తానే చేస్తున్నా అనేటటువంటి విధంగా వ్యవహరిస్తుంటాడు. ఈ అహంకారం అనేటటువంటిది అవతలి వాళ్ళను కూడా పని చేయనివ్వదు. అందుకొరకని చెప్పేసి శ్రేష్ఠుడైనటువంటి వాడు, ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు తాను చేస్తూ పోవాలి, ఇతరులు దానిని అనుసరిస్తారు. ఇది జరిగేటటువంటిది. కాబట్టి భగవంతుడు కూడా తాను కర్తగా పనిచేస్తాడు. లోకంలో తాను పనిచేస్తూ ఉంటే మిగతా వాళ్ళు దాన్ని అనుసరిస్తారు. ఇదివరకే కర్మయోగంలో, నిష్కామ కర్మయోగంలో కృష్ణ పరమాత్మ చెప్పాడు ఈ సంగతి. నేను ఏది చేయాల్సిన అవసరం లేదు, కానీ నేను చేస్తూనే ఉంటాను. ఎందుకంటే నన్ను లోకం అనుసరిస్తుంది కాబట్టి. నేను చేయకుండా ఊరుకున్నట్టయితే వాళ్ళు కూడా చేయకుండా ఊరుకుంటారు. కాబట్టి నాకు ఏదీ అక్కర్లేకున్నా కానీ నేను చేస్తుంటాను, నన్ను మిగతా వాళ్ళు అనుసరిస్తారు అని కృష్ణ పరమాత్మ ఆ విధంగా చెప్పి ప్రకృతికి వశం కారాదు అని, ఆత్మకు వశం కావాలి అని, ఆత్మజ్ఞాని కావాలని ఈ విధంగా బోధించి తాను మనిషి కర్త కాడు, తాను భగవంతుడే కర్త అనేటటువంటిది గుర్తించాలి. లేదా పరమాత్మయే కర్త, జీవాత్మ తన పని తాను చేస్తూ పోవాలి. ఆ జీవాత్మ చేసేటటువంటి పని ఆత్మజ్ఞానంతో చెయ్యాలి. ఆత్మజ్ఞాని అయితే ఆత్మసాక్షాత్కారం పొందినట్లేనండి. కాబట్టి నేను కర్తను అనే అహంకారంతో చేసినట్టయితే నేనే భోక్తను, అంతా నేనే తింటాను అనేటటువంటి అహంకారంతో వ్యవహరిస్తాడు. అన్నీ నాకే కావాలి అని. కాబట్టి ఆ దృష్టి ఉండకూడదు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు గీతలో. ఇది అద్భుతమైనటువంటి ఒక సందేశంగా భావిద్దామండి.